సర్కార్ తీరుపై ఒంటికాలిపై లేచారు. స్పెషల్ డిఎస్సి కోసం నిరుద్యోగుల ఆందోళన, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒంటికాలిపై నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇది సత్వా రియాలిటీ అంటూ ఐటీ క్యాంపస్ పేరిట 30 ఎకరాలు కారుజుగ్గా కొట్టేసిన సత్తా ఇదే బాటలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్కి అనుమతి, వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఐటీ కంపెనీల ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు భూదోపిడీకి అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సత్వా ఏఎన్ఎస్ఆర్లకి కారుచౌక భూములు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కంపెనీల్లోకి దొడ్డిదారిన వేరే కంపెనీలు చేరుస్తూ రియల్ దందా కొనసాగిస్తుంది. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 4లో సుమారు 1500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని కేవలం 45 కోట్లకే కొట్టేసిన సత్వా చివరికి ఆ మొత్తం కూడా సకాలంలో చెల్లించలేదు. గతంలో 45 కోట్లు చెల్లించడానికి సత్వా 2 నెలల అనుమతి కోరితే వెంటనే ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టులో మరో రియల్ ఎస్టేట్ సంస్థను చేరిస్తే దానికి కూడా ఆమోదం తెలపడం గమనార్హం. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకాలు కొట్టేసిన సత్వా ఇప్పుడు ఐటీ క్యాంపస్ నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విడదీస్తూ వేరువేరు కంపెనీలకు అప్పగిస్తే దానికి కూడా ప్రభుత్వం తొలగడంపై అధికారులు నివ్వెరపోతున్నారు అన్న వార్తని హైలైట్ చేశారు. లేకపోతే